న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇటలీలోని వెనిస్ నుంచి వస్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ కావడానికి సిద్ధమవుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం రన్వే పైకి దిగే క్రమంలో దాని టైరు సమీపంలోని హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని అలాగే ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. విమానంలో ఉన్న 231 మంది ప్రయాణికులు, సిబ్బంది ఆ సమయంలో భయాందోళనకు గురయ్యారు. చివరకు క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. న్యూజెర్సీ స్టేట్ పోలీస్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో దాని చక్రం రన్వే పక్కనున్న హైవేపై స్తంభాన్ని, ట్రక్కును ఢీకొట్టింది. విమానం చక్రం ఢీకొనడంతో ఆ స్తంభం అదుపు తప్పి పక్కనే వెళుతున్న ఒక జీపుపై పడింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ కిటికీ అద్దాలు పగలటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇక విమాన చక్రం నేరుగా డ్రైవర్ విండోను కూడా తాకిందని, ఈ ప్రమాదం నుంచి సదరు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటం అదృష్టమని అధికారులు పేర్కొన్నారు. కాగా గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. విమానంలో 221 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్న సమయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. విమానం అంత తక్కువ ఎత్తులో హైవేకి దగ్గరగా ఎందుకు వచ్చిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా స్వయంగా విచారణకు ఆదేశించింది. విచారణ ప్రక్రియలో భాగంగా సంబంధిత విమాన సిబ్బందిని విధుల్లోంచి తాత్కాలికంగా తొలగించినట్లు ఎయిర్లైన్స్ ప్రకటించింది. బోయింగ్ 767 విమానానికి సంబంధించిన సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ల్యాండింగ్ సమయంలో హైవేపై ఉన్న వాహనాన్ని విమానం ఢీకొనడం అమెరికాలో కలకలం రేపింది. రన్వేకి అంత దగ్గరలో హైవే ఉండటం, విమానం దిగే మార్గంలో అడ్డంకులు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా వందలాది మంది ప్రాణాలు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.